సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ చతుర్థి గురువారం ఆశ్లేష నక్షత్రం డిసెంబర్ 19వ తారీఖు యథావిధిగా 3 గంటలకి సుప్రభాతం, 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాత సేవ, 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం, దివ్యప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం. బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం, ధనుర్మాస ప్రయుక్తంగా తిరుప్పావై సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సింహోలి తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత ధనుర్మాస ప్రయుక్తంగా ఆండాళమ్మ వారి బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అమ్మవారి సేవ అయిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, తిరుపావి సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుర విన్నపం, వ్యాఖ్యానం అయిన తర్వాత ఆండాళమ్మ వారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, చాత్మర, తీర్థగోష్ఠి అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత గోవిందరాజ స్వామి ఉభయదేవేరుతో కళ్యాణ మండపంలోకి ఆర్జిత సేవ నిమిత్తం వేయించేస్తారు. అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్నామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటలకు జరిగేటువంటి రాజభోగం ధనుర్మాస ప్రయుక్తంగా ప్రాతరారాధనతో జరుగుతుంది. అందువలన భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు నిరామయంగా సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు సహస్రనామార్చనం జరుగుతుంది. ఆస్తికులైనటువంటి ఆసక్తి కలిగినటువంటి భక్తులు అందులో భాగస్వాములు కావచ్చు, తగిన రుసుము చెల్లించి. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.